కాకి చొక్కా వేసుకున్న కామాంధుడు నిత్య పెళ్లి కొడుకు అవతారమెత్తాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ 5వ పెళ్లికి రెడీ అయ్యాడు. దీంతో సూర్యాపేట పోలీసు ఉన్నతాధికారులు ఆ కానిస్టేబుల్ కామాంధుడి తొక్క తీసేందుకు రెడీ అవుతున్నారు. ఈ ఫోటోలో అమాయకంగా బొట్టు పెట్టుకుని చూస్తున్న వ్యక్తి పేరు కృష్ణరాజు. సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. పవిత్రమైన పోలీసు వృత్తిలో ఉన్న ఇతని బుద్ధి మాత్రం వక్రీకరించింది. 2012 బ్యాచ్కు చెందిన కృష్ణరాజు క్రమశిక్షణా రాహిత్యంతో ఇప్పటికే పలుమార్లు సస్పెండ్ అయ్యాడు. ఇప్పుడు నిత్య పెళ్లి కొడుకులా మారి తాజాగా వార్తలోకెక్కాడు. కృష్ణరాజు నల్లగొండ జిల్లాకు చెందిన ఓ మహిళతో మొదటి వివాహం జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజుల్లోనే ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కూడా వ్యవహారం చెడిపోవడంతో విషయం కోర్టుకెక్కింది. ఆమెతోనూ విడాకుల కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో నడుస్తోంది. కానీ ఆ కేసును నడుస్తుండగానే ముచ్చటగా 3వ వివాహం చేసుకున్నాడు. ఇక కృష్ణరాజు అంతటితో ఆగలేదు. సూర్యాపేటకు చెందిన ఓ మైనర్ బాలికను 4వ వివాహం చేసుకున్నాడు. ఇది చట్టవిరుద్ధం అని తెలిసిన 10వ తరగతి అమ్మాయిని మనువాడాడు. అంతేకాదు ఆ బాలికను శారీరకంగా హింసిస్తున్నాడు. దీంతో మొగుడి వేధింపులు తట్టుకోలేక ఆమె కూడా పుట్టింటికెళ్లిపోయింది. దీంతో ఆమెను కూడా దూరం పెట్టేశాడు కృష్ణరాజు. అలాగని మంచోడనుకుంటే మనం పొరబడ్డట్టే. ఎందుకంటే మళ్ళీ 5వ పెళ్లికి సిద్ధపడుతున్నాడు. తనకు తెలిసిన వారందరినీ సంబంధం చూడమని చెబుతున్నాడు కృష్ణరాజు. ఇప్పటికే 4 పెళ్లిళ్లు చేసుకున్నావు కదా అని అడిగితే ప్రామిస్, ఇక ఇదే లాస్ట్ పెళ్లి అంటూ చెవిలో పూలు పెడుతున్నాడు. ఇక నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం ఆ నోట ఈ నోట పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో కృష్ణరాజుపై చర్యలకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కృష్ణరాజు పరారీలో ఉన్నాడు. ఇటు 3 ముళ్ల ముచ్చటపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. అయితే తన అరాచకాలు బయటకు చెప్తే చంపేస్తానంటూ కానిస్టేబుల్ కృష్ణరాజు మైనర్ కుటుంబాన్ని బెదిరిస్తున్నట్టు తెలుస్తోంది. అమాయక మహిళల జీవితాలను, ఆ కుటుంబాల ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకున్న కృష్ణరాజు పెళ్లిళ్ల పేరుతో ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. అంతేకాదు తన తండ్రికి మంత్రాలు వస్తాయని, చేతబడి చేయించి చంపేస్తానని బాధిత కుటుంబాలపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ఇక కానిస్టేబుల్ కృష్ణరాజు నిత్య పెళ్లి కొడుకు మాత్రమే కాదు, లంచగొండి కూడా అని చెబుతున్నారు. గతంలో తిరుమలగిరి మండలంలో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇసుక దందాలు డబ్బులు వసూలు చేస్తున్నాడని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేశారు. అటు విధి నిర్వహణలో ఉండగానే రీల్స్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణరాజు రొటీన్ వర్క్. పోలీస్ స్టేషన్ రిసెప్షన్లో కూర్చుని రీల్స్ చేయడం, వాటిని ఇన్స్టాలో షేర్ చేయడం, వచ్చిన కామెంట్స్, లైక్స్తో మహిళలను ట్రాప్ చేయడం కూడా కానిస్టేబుల్ కృష్ణరాజు ప్రత్యేకతగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు, కామెంట్స్ పెట్టడం ఇతడి వ్యవహార శైలిపై అనేక రకాలైన ఆరోపణలు రావడంతో గతంలో లా అండ్ ఆర్డర్ విధులను తప్పించి లూప్ లైన్కు పంపించారు ఉన్నతాధికారులు. అయినా పద్ధతి మార్చుకొని కానిస్టేబుల్ కృష్ణరాజు వివాదాలకు, నిత్య పెళ్లి కొడుకు అవతారంపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.